చూడండి సార్, సిఎస్టీలో దట్ ఈస్ కాన్స్టెంట్ స్ట్రైన్ ట్రయాంగిల్లో ఇది ఒక ప్రాబ్లం చేస్తామండి ఈ వీడియోలో. సో ఈ ప్రాబ్లం నేను ఎందుకు చూస్ చేసుకున్నానంటే ఇందులో లోడింగ్ అనేది మనకి చాలా టఫ్ ఇచ్చాడు. అంటే ఇలాంటి ప్రాబ్లం చేస్తే ఆల్మోస్ట్ మనకి సిఎస్టీలో కాన్స్టెంట్ స్ట్రైన్ ట్రయాంగిల్లో ఆల్మోస్ట్ ప్రతి ప్రాబ్లం చేసి ఇచ్చామన్నమాట ఇలాంటి ప్రాబ్లం చేస్తే. అందుకని డిఫికల్టీ కాబట్టి దీన్ని చూస్ చేయడానికి కారణం. ఓకేనా? సో ఈ ప్రాబ్లం చేద్దాం. దీన్ని బట్టి ఏ ప్రాబ్లం ఎనీ ప్రాబ్లం సిఎస్టీ అంటే కాన్స్టెంట్ స్ట్రైన్ ట్రయాంగిల్ మీద ఏ ప్రాబ్లం ఇచ్చినా మీరు చేయగలరు. సో దానికోసం ఈ ప్రాబ్లం నేను చూస్ చేయడానికి కారణం. సో స్టార్టింగ్ కాడ నుంచి ఎండ్ వరకు చూడండి. సో చాలా యూస్ఫుల్ మన వీడియో. ఓకేనా? సో నేను స్టార్టింగ్ కాడ నుంచి ఎండ్ వరకు నేను చాలా క్లియర్గా చెప్తాను. ఓకే? సో చూస్తే ఫస్ట్ దీనికన్నా ముందు ఏంటంటే నేను స్టిఫ్నెస్ మ్యాట్రిక్స్ ఒకసారి ఎలా చేయాలో చెప్తాను. చూడండి ఒకసారి. జస్ట్ స్టిఫ్నెస్ మ్యాట్రిక్స్ ఆల్రెడీ నేను షేప్ ఫంక్షన్ చెప్పాను. షేప్ ఫంక్షన్స్ ఫర్ కాన్స్టెంట్ స్ట్రైన్ ట్రయాంగిల్ గురించి చెప్పాను. ఒక వీడియో చేశాను. నియర్లీ 56 minutes వచ్చింది, 56 నిమిషాలు. అదొకసారి చూడండి, చాలా చాలా బాగుంటుంది షేప్ ఫంక్షన్స్. అలాగే స్ట్రెయిన్ డిస్ప్లేస్మెంట్ మ్యాట్రిక్సెస్ కూడా చెప్పాను. అంటే అవన్నీ ఇందులో యూజ్ చేస్తాం అన్నమాట. ఆ రెండు కూడా చెప్పాను. సో అది 1.5 hour అంతా ఉండిద్ది. చూడండి ఒకసారి. మనం వాటి మీద కూడా డెరివేషన్స్ అడుగుతున్నాడు. ఓకే? సో చూస్తే స్టిఫ్నెస్ మ్యాట్రిక్స్ చూస్తే ఒకసారి మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. అంతమేసి స్టిఫ్నెస్ మ్యాట్రిక్స్ దట్ ఈస్ కేవీ మనం ఏ రిలేషన్ చేస్తాం స్టిఫ్నెస్ మ్యాట్రిక్స్ని స్ట్రైన్ ఎనర్జీ ఈక్వేషన్ నుంచి. దట్ ఈస్ యూఈ ఇట్ ఈస్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ ఆఫ్ ఎప్సిలాన్ టీ అంటే ట్రాన్స్పోజ్ ఎప్సిలాన్ ఇంటూ డి ఇంటూ ఎప్సిలాన్ ఇంటూ టీ ఇంటూ డిఏ. అంతే కదా? సో ఎప్సిలాన్ ట్రాన్స్పోజ్ అంటే నాకు ఎప్సిలాన్ అంటే డిక్యూ ఆర్ బియూ అని ఆల్రెడీ నేను చెప్పాను. స్ట్రైన్ డిస్ప్లేస్మెంట్ రిలేషన్స్లో వచ్చింది. ఓకేనా? ఫర్ సిఎస్టీ ఫర్ కాన్స్టెంట్ స్ట్రైన్ ట్రయాంగిల్లో వచ్చింది. ఒకసారి చూడండి ఒకసారి. నేను సబ్స్టిట్యూట్ చేస్తాను. ఇంటిగ్రల్ ఆఫ్ బియూ ట్రాన్స్పోజ్ ఇంటూ డి ఇంటూ ఎప్సిలాన్. సో ఎప్సిలాన్ అంటే మళ్ళీ బి ఇంటూ యూ ఇంటూ థిక్నెస్ ఇంటూ డిఏ. సో ఇంటిగ్రల్ని నేను ఇక్కడ అప్లై చేస్తాను. ఇంటిగ్రల్ ఏకి సో ఇంటిగ్రల్ అప్లై చేస్తున్నప్పుడు అంటే ఎప్సిలాన్ ట్రాన్స్పోజ్ అంటే బియూ కింద రాశాను. అలాగే నేను ఇంటిగ్రల్ కూడా అప్లై చేస్తాను. నాకు ఏమొచ్చింది ఒకసారి ఇక్కడ ఆఫ్ బి ట్రాన్స్పోజ్ యూ ట్రాన్స్పోజ్ డి బి యూ టీ ఏ ఇది వచ్చిన దీని అంతట్లో ఆఫ్ యూ ట్రాన్స్పోజ్ బ్రాకెట్లో రాస్తాను డి ట్రాన్స్పోజ్ డి బి. ఓకే? అలాగే పి ఏ ఇంటూ యూ. అంతేనా? సో దీన్ని స్టిఫ్నెస్ మ్యాట్రిక్స్ అంటారు. ఈ రిలేషన్ని స్టిఫ్నెస్ మ్యాట్రిక్స్ ఫర్ సిఎస్టీ ఎలిమెంట్. అంటే ఇది ఎలా ఉండేది? ఆఫ్ యూ ట్రాన్స్పోజ్ కేఈ ఇంటూ యూ రూపంలో ఉంది. అంతేనే కదా? సో ఎలా ఉంది అంటే మనకి ఏమవుతుంది అది. ఓకే? సో ఇది అంతా దీని అంతటిని ఏమన్నా చేయకపోవచ్చండి. కేఈ అంటే ఈ ఈక్వేషన్ ఈ ఈక్వేషన్ కేఈ ఇంటూ యూ కింద ఉంది కాబట్టి మనం కేఈని ఎలా రాసుకోవచ్చు? కేఈ ఈజ్ ఈక్వల్ సొల్యూషన్ రాసుకోవచ్చు. కేఈ ఈజ్ ఈక్వల్ టు బి ట్రాన్స్పోజ్ డి ఇంటూ బి ఇంటూ డి ఏరియా రాసుకోవచ్చు. ఏరియా ఇంటూ ఆల్మోస్ట్ అన్నీ ఇచ్చేసారు అనమాట. మీరు డిరైవ్ చేయమంటే ఈ విధంగా డిరైవ్ చేయండి స్టిఫ్నెస్ మ్యాట్రిక్స్. సో డి మ్యాట్రిక్స్ సో ప్లేన్ స్ట్రెస్ తీసుకుంటే ప్లేన్ స్ట్రెస్ డి మ్యాట్రిక్స్, ప్లేన్ స్ట్రెయిన్ తీసుకుంటే ప్లేన్ స్ట్రెయిన్ డి మ్యాట్రిక్స్. బి మ్యాట్రిక్స్ నేను ఆల్రెడీ చెప్పాను. దీనే స్ట్రెయిన్ డిస్ప్లేస్మెంట్ మ్యాట్రిక్స్లో చెప్పాను. బి మ్యాట్రిక్స్ ఇట్ ఈస్ ఈక్వల్ టు
బీటా 1 0 బీటా 2. సో బీటాలో ఉంది ఇది. ఓకేనా, ఇది డి మ్యాట్రిక్స్ న్యూలో ఉంది. ఏ మనం ఫైండ్ అవుట్ చేస్తాం డెట్ 1 x y. సో టీ. సో నేను అలా ఫైండ్ అవుట్ చేయమని చెప్తాను. ఓకేనా, నేను అలా చేస్తాను, నోట్ చేసుకోండి. స్టిఫ్నెస్ మ్యాట్రిక్స్ ఫర్ CST element. Stiffness matrix for CST element. Okay, అలా చేస్తాం. సో ఇప్పుడు చూడండి ఒకసారి ఈ ప్రాబ్లంలో మనకి అన్ని అడిగాడు. ఏం అడిగాడో చూడవచ్చు. ఇట్ ఈస్ రిక్వైర్డ్ టు డిటర్మైన్ the transfer displacement of a stresses induced displacement and the stresses induced in the plate shown in the figure. ఒక ప్లేట్ టైప్ ఉందంట, ఆ ప్లేట్ ని ఒక ఎండ్ ఫిక్స్ చేశారు. ఓకేనా, సో ఇదంతా కూడా ఒక ప్లేట్ అనుకోండి. ఓకేనా, సో ఇదంతా కూడా ఒక ప్లేట్. ఓకే, సో ఈ ప్లేట్ కి సో అక్కడ లోడ్ అప్లై చేస్తాం. డిటర్మైన్ కాన్స్టిట్యూటివ్ మ్యాట్రిక్స్. ఓకే, సో యూజింగ్ వన్ ఎలిమెంట్ ఐడియలైజేషన్. అంటే ఇదంతా కూడా ఒక ఎలిమెంట్ ఐడియలైజేషన్ లో డిటర్మైన్ కాన్స్టిట్యూటివ్ మ్యాట్రిక్స్ అంటే డిస్ప్లేస్మెంట్ మ్యాట్రిక్స్ ఇవన్నీ, అండ్ ద స్టిఫ్నెస్ మ్యాట్రిక్స్ అండ్ ద లోడ్ వెక్టర్. ఓకే, assume E is equal to 205 into GPa and mu is equal to 0.33 and T is equal to thickness. ఇది thickness 10 mm. అంటే 10 mm ఉన్న ట్రయాంగులర్ థిక్నెస్ ఉన్న, అలాగే పాజిటివ్ రేషియో 0.33 ఉన్న, యంగ్ మాడ్యులస్ 2.5 GPa ఉన్న ఒక ప్లేట్ ఉందంట. ఆ ప్లేట్ మీద ఒక ఎండ్ దగ్గర లోడ్ అనేది పడుతుంది. ఓకే, లోడ్ పడుతున్నప్పుడు మనకి ఏమవుతుంది, ఈ 3 నోడ్స్ ఉంది. ఇక్కడ ఒక నోడ్ ఉండిద్ది, CST కాబట్టి నోడ్ ఉండిద్ది, ఇక్కడ ఒక నోడ్ ఉండిద్ది. ప్రతి నోడ్ దగ్గర 2 డిస్ప్లేస్మెంట్స్ ఉంటాయి. x డైరెక్షన్లో ఇక్కడ నోడ్ x డైరెక్షన్లో Q1 ఉండిద్ది. అంటే మనం CST తెలుసు కదా, ప్రతి నోడ్ దగ్గర 2 డిస్ప్లేస్మెంట్స్ ఉంటాయి. ఇలాగా U1 V1 U2 V2 అలాగే U3 అదే డిస్ప్లేస్మెంట్స్ ప్రతి అంటే U1 U2 U3 x డైరెక్షన్ లో U1 U2 U3 ఫైండ్ అవుట్ చేయాలి. అలాగే V1 V2 V3 ఫైండ్ అవుట్ చేయాలి. నోడల్ డిస్ప్లేస్మెంట్ ఫైండ్ అవుట్ చేసిన తర్వాత స్ట్రెయిన్స్ ఫైండ్ అవుట్ చేయాలి. స్ట్రెయిన్ ఫైండ్ అవుట్ చేసిన తర్వాత స్ట్రెసెస్ ఫైండ్ అవుట్ చేయాలి. ఇది ఆయన అడిగిన క్వశ్చన్ అన్నమాట. అంటే లోడ్ పడుతుంది కాబట్టి మనకి ఏముంది, డిస్ప్లేస్మెంట్స్ ఉంటే ప్రతి నోడ్ దగ్గర డిస్ప్లేస్మెంట్ ఉంటుంది. ఈ నోడ్ కొంచెం కిందకి రావచ్చు, ఈ నోడ్ కొంచెం ఎక్స్టెండ్ అవ్వచ్చు. సో డిస్ప్లేస్మెంట్ ఫిక్స్ అయిన కాబట్టి 0 లేదు. ఓకే, ఈ నోడ్ అనేది డిస్ప్లేస్మెంట్ అవుతుంది. అది ఎంత డిస్ప్లేస్మెంట్ అయిందో చెప్పాలి, ఎందుకంటే ఇవి ఫిక్స్డ్ కాబట్టి 2 నోడ్స్. ఓకేనా, చెప్పింది అర్థమైందా? సో నేను ఇక్కడ డిస్ప్లేస్మెంట్ కలర్ చార్ట్స్లో పెడతాను, మీకు కన్వీనియంట్ వేలో ఉంటుంది. చూడండి సార్. సో నేను ఇది 1 అనుకున్నాను. U1 V1 U2 V2 అలాగే U3 V3. ఓకే, అలాగా ప్రతి నోడ్ దగ్గర డిస్ప్లేస్మెంట్స్ ఉన్నాయి. అలాగే పాయింట్స్ ఇండికేట్ చేయండి. ఫస్ట్ పాయింట్ నేను x0 అలాగే y కూడా 0, x0 y కూడా 0. అలాగే సెకండ్ x 50 mm y 20 mm. ఓకే, 50 20 దట్ ఈస్ x2 y2. ఇది x1 y1. అలాగే ఈ నోడ్ y 40 ఉంది, x 0 అంటే 0 0 40 అంటే x3 y3. సో ఇలా ఇచ్చాడు అన్నమాట. ఓకే, సో ఇక్కడ రాసుకోండి x1 y1. సో ఇచ్చిన సొల్యూషన్ ప్రకారం మనకి డేటా ఏం ఇచ్చాడు,
యంగ్ మాడ్యులస్ C is equal to 205 GPa అంటే దీని అవరేజ్ G is equal to 205 into 10 to the power of 3 Newton per mm square. ఓకేనా? అంటే GPa 10 to the power of 6. సో 10 to the power Pascal అంటే Newton per Pascal అంటే 10 to the power of 9. సో ఇది Pascal Newton per meter square. అక్కడ 10 to the power of 6 వస్తుంది. 10 to the power of 9 10 to the power of 6 లో 10 to the power of 3 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. సో రిమైనింగ్ Newton per mm square. ఓకేనా? అలాగే మ్యూ ఎంత ఇచ్చాడు? మ్యూ కాన్స్టెంట్ రేషియో ఇస్ ఈక్వల్ టు 0.33. అలాగే థిక్నెస్ ఆఫ్ ది ఎలిమెంట్ 10 mm ఇచ్చాడు. ఓకేనా? ప్రాబ్లం అంతా ఒకసారి రీడ్ చేయండి కావాలంటే. Determine the transfer displacement of the given figure. ఓకేనా? displacement, stresses and strains. ఓకేనా? assuming values ఇచ్చాడు అంతే, ఏం లేదు. ఓకేనా? సో చూస్తే సో నేను x1 అలాగే y1 ఇట్ ఈజ్ ఈక్వల్ టు 0 0 అలాగే x2 y2 ఇట్ ఈజ్ ఈక్వల్ టు 50 అలాగే 20 అలాగే x3 y3 ఇట్ ఈజ్ ఈక్వల్ టు 0 40. ఓకే, ఇలా ఉంది. సో మనకి ఆల్మోస్ట్ అన్నీ ఇచ్చాడు. సో మనం ఏంటంటే ఫస్ట్ ఇనిషియల్గా స్టిఫ్నెస్ రావాలంటే ప్రతి అంటే బి ట్రాన్స్ఫర్ ఫైండ్ అవుట్ చేయాలి, డి ఫైండ్ అవుట్ చేయాలి, బి ఫైండ్ అవుట్ చేయాలి, ఏ ఫైండ్ అవుట్ చేయాలి, టీ ఫైండ్ అవుట్ చేయాలి. ఎందుకంటే మనకు తెలుసు ఏం తెలుసు, ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు కే యు అని. ఓకేనా? స్టిఫ్నెస్ మ్యాట్రిక్స్ వస్తే డిస్ప్లేస్మెంట్స్ u1 p1 u2 v2 అలాగే u3 v3 వేసేసుకుంటాం. కానీ ఎఫ్ ఫోర్సెస్ ఆల్రెడీ ఉన్న మన దగ్గర 0 ఇక్కడ గుర్తుపెట్టుకోలేదు. fx1 ఇది అలాగే fy1 ఇది అలాగే ఇది fx2 ఇది fy2 అలాగే ఇది fx3 ఇది fy3 అనుకోండి. ఓకేనా? సో మనకు ఫోర్సెస్ అన్ని తెలుస్తుంది, స్టిఫ్నెస్ మ్యాట్రిక్స్ వస్తుంది, అలాగే యూ కూడా వచ్చింది. అది ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో ఫస్ట్ ఇనిషియల్ ఏ ఫైండ్ అవుట్ చేయండి. ఏ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం? ఏ ఈక్వల్ మనకు తెలుసు హాఫ్ ఇంటూ డెల్టా 1 x y అలాగే 1 దట్ ఈస్ x1 y1 అలాగే 1 x2 y2 అలాగే 1 x3 y3 అని మనకు తెలుసు. అంటే దీని ప్రకారం ఏం చేయొచ్చు, 1/2 ఇంటూ మనకిచ్చిన మ్యాట్రిక్స్ ఇది, ఇది చేస్తాం. x ఎంత y ఎంత ఫస్ట్ ఇనిషియల్ x1 y1 1 0 0 సెకండ్ 1 50 20 అలాగే థర్డ్ 0 40. సో మనకి ఇచ్చిన మ్యాట్రిక్స్ ఇదన్నమాట. సో ఫైండ్ అవుట్ చేయండి. డెల్టా కట్టండి అంటే 1/2 ఆఫ్ డెల్టా ఎంత, డెల్టా కడితే 1 ఇంటూ 50 ఇంటూ 40. సో రిమైనింగ్ అన్నీ కూడా మనకి ఏమైంది, జీరోలు అయిపోయింది. ఓకేనా? సో రన్ అవుతుందా? సో చూడండి ఒకసారి. అంటే రిమైనింగ్ అన్నీ కూడా 0 -0 అయితే సో జీరోలు అయిపోయింది కాబట్టి మనం ఇవి ఫైండ్ అవుట్ చేయాల్సింది డైరెక్ట్. ఓకేనా? సో ఇది 40 దట్ ఈస్ 2000 1/2 50 40 are 2000. సో దట్ ఈస్ ఈక్వల్ టు మనకి ఎంత వచ్చిందంటే 1000 mm స్క్వేర్ ఎంత వచ్చిందన్న. ఓకే, సో మనకి ఏరియా వచ్చేసింది. ఏరియా వచ్చిన తర్వాత డి మ్యాట్రిక్స్ ఫైండ్ అవుట్ చేయండి. డి మ్యాట్రిక్స్ అంటే నేను ఆల్రెడీ చెప్పాను 1/1 - μ స్క్వేర్ ఇంటూ 1 μ 0 μ 1
0 0 0 1 minus mu by 2 ఇది కనుగొంటున్నాను. సో కన్సిడర్ ప్లేన్ స్ట్రెయిన్ ప్రాబ్లం తీసుకోండి. ప్లేన్ స్ట్రెస్ ప్రాబ్లం తీసుకోండి. ఓకేనా? అంటే వాడు ఇవ్వలేదు అనుకోండి, మనం కండిషన్ అనుకోవచ్చు అనమాట. ఓకే, ప్లేన్ స్ట్రెస్. ఓకేనా? సో చూస్తే దీన్ని మనం చేద్దాం. 1/1 మైనస్ న్యూ ఎంత? న్యూ వాల్యూ 0.33 ఇంటూ, సో నేను కొంచెం కిందగా రాస్తాను. 1/1 మైనస్ న్యూ వాల్యూ 0.33 హోల్ స్క్వేర్. ఓకే, 1 న్యూ వాల్యూ 0.33 అలాగే 0.33 1 0 0 0 1 మైనస్ 0.3 హోల్ బై 2. సో నాకు మ్యాట్రిక్స్ వచ్చింది. ఓకే, నేను మ్యాట్రిక్స్ రాస్తాను ఒకసారి. సో D ఈక్వల్ టు మనకి ఎంత వచ్చిందంటే అదంతా క్యాలిక్యులేట్ చేసిన తర్వాత 23. సో ఈ వాల్యూ కూడా ఇచ్చాడు. సో ఈ వాల్యూ కూడా సబ్మిట్ చేసుకోండి. 205 ఇంటూ 10⁻3. సో ఓవరాల్గా మనకి D మ్యాట్రిక్స్ వచ్చింది. అది ఎంత వచ్చిందంటే 230.052 ఇంటూ ఒక మ్యాట్రిక్స్ వచ్చింది. ఆ మ్యాట్రిక్స్ ఎంత చూడండి ఒకసారి, 0.33. సో మ్యాట్రిక్స్ సేమ్, దట్ ఈస్ 1 0.33 0 0.33 1 0. సో ఇది 0 0. ఈ వాల్యూ ఎంత వచ్చిందంటే మనకి ఆఫ్టర్ ఇదంతా చేసిన తర్వాత 0.335 వచ్చిన. సో ఇక్కడ D మ్యాట్రిక్స్ కూడా వచ్చేసింది. ఓకే, సో మనకి ఇంకా చెప్పాను నేను ఆల్రెడీ ఏమండి, KE కావాలంటే ఏం చేయాలి? B ట్రాన్స్పోజ్ B ఇంటూ ఏరియా ఇంటూ థిక్నెస్ అని చెప్పాను కదా. నాకు ఏమొచ్చేసింది? B వచ్చింది. B కూడా ఫైండ్ అవుట్ చేయండి. అసలు B అంటే ఏంటి? B నేను ఆల్రెడీ చెప్పాను, 1/2A ఇంటూ β1 అలాగే 0 β2 0 β3 0 అలాగే 0 1 0 2 0 3 అలాగే ఇక్కడ γ1 β1 γ2 β2 γ3 β. ఓకే, సో మరి ఈ ప్రతి వాల్యూ నేను చెప్పాను, షేప్ ఫంక్షన్ చెప్పాను. β1 ఇట్ ఈస్ ఈక్వల్ టు, ఇట్ ఈస్ ఇన్ టర్మ్స్ ఆఫ్ y3 వైలో ఉంటుంది అన్నమాట. y3 మైనస్ y2 అలాగే β2 y2 మైనస్ y1 అలాగే β3 y1 మైనస్ y3. సో ఒకసారి చెక్ చేస్తాను, ఒకసారి చూడండి ఒకసారి. y2 మైనస్ y3. సో ఇది y2 మైనస్ y3, ఇది y3 మైనస్ సో y1, ఇది y1 మైనస్ y2 అవుతుంది అనుకుంటున్నాను నేను. ఒకసారి చూడండి, చెక్ చేస్తాను. ఒకసారి చూడండి ఒకసారి. y2 మైనస్ y3 మైనస్ y1 అలాగే y1 మైనస్ y2. ఓకేనా? సో దీన్ని వాల్యూ సబ్స్టిట్యూట్ చేయండి. y2 నేను దీనికి చెప్పాను, షేప్ ఫంక్షన్ చెప్పినప్పుడు మీకు ఎలా వచ్చినాయో రిలేషన్ చెప్పాను. ఒకసారి చూడండి ఒకసారి. y2 అంటే ఎంత? y2 ఈజ్ 20. y2 అంటే ఇదే కదా, 20 మైనస్ y3.
y3 అంటే 40, దట్ ఈస్ -2. అలాగే y3 ఈజ్ 40, 3 minus y1 is 0, that is equal to 40. So mn. అలాగే ఇది beta 3, that is y1 minus y2. y1 is 0, y2 is 20. So y1 0 minus 20 is equal to minus 20 mm. So నాకు minus 20 mm 40 20 mm కనిపిస్తుందా? సో బాటమ్ కూడా కనిపిస్తుందా? బీటా 2 వరకు కనిపిస్తుంది. సో నేను చూడండి ఒకసారి. ఓకే, ఓకేనా? క్యాలిక్యులేట్ చేయండి కావాలంటే. సో ఓకేనా? సో -20. సో ఇక్కడ నేను ఇంకా గామా 1 గామా 2 వాల్యూస్ ఫైండ్ అవుట్ చేస్తాను. సో మీకు ఈజీగా వచ్చేసి గామా 1 ఈజ్ ఈక్వల్ x3 మైనస్ x2, అలాగే గామా 2 ఈజ్ ఈక్వల్ x1 మైనస్ x3, అలాగే గామా 3 ఈజ్ ఈక్వల్ x2 మైనస్ x1. సో ఇది రిలేషన్స్ మనం చెప్పాను వీటి గురించి. సో x3 అంటే నేను ఏం చేయాలి? x3 అంటే ఇదే కదా, x3 అంటే 0 మైనస్ x2 అంటే 50, దట్ ఈస్ ఈక్వల్ టు -50 mm. అలాగే x1 మైనస్ x1 అంటే ఎంత 0, x3 అంటే ఎంత 0, దట్ ఈస్ 0 మైనస్ 0 ఈజ్ ఈక్వల్ టు 0. అలాగే x2 మైనస్ x2 ఈజ్ 50, x1 ఈజ్ 0, దట్ ఈస్ 50 మైనస్ 0, దట్ ఈస్ ఈక్వల్ టు 50. సో నాకు అన్ని వాల్యూస్ వచ్చేసింది. సో b మ్యాట్రిక్స్ సబ్స్టిట్యూట్ చేసేయండి. b మ్యాట్రిక్స్ ఏంటి? b ఈజ్ ఈక్వల్ టు 1/2. ఏరియా ఎంత? ఏరియా 1000 వచ్చింది కదా, ఇంటూ 1000. ఓకే, ఇంటూ గామా 1 ఎంత వచ్చింది? గామా 1 మైనస్ బీటా 1 -20, అంతే కదా. సో -20 0, అలాగే బీటా 2 40 0, అలాగే బీటా 3 -20 0. ఓకే, నెక్స్ట్ గామా 1 0, దట్ ఈస్ ఫస్ట్ 0 గామా 1, నెక్స్ట్ గామా 1 కాబట్టి -50, నెక్స్ట్ 0 గామా 2 0, అలాగే 0 గామా 3 ఈజ్ 50. ఓకే, నెక్స్ట్ గామా బీటా 1 గామా 1 ఎంత -50, బీటా 1 ఈజ్ -20. ఓకేనా? నెక్స్ట్ గామా 2 ఈజ్ 0, అలాగే బీటా 2 ఈజ్ 40 కదా. ఓకేనా? సో 40, అలాగే గామా 3 ఈజ్ 50, అలాగే బీటా 3 ఈజ్ -20. సో ఇలా ఉంది. ఓకే, దీన్ని బీ ట్రాన్స్పోజ్ చేస్తాను. బీ ట్రాన్స్పోజ్ కూడా సో నేను డైరెక్ట్గా ఈక్వేషన్లో రాసేస్తాను. ఈక్వేషన్ ఏంటి? KE ఈజ్ ఈక్వల్ టు బీ ట్రాన్స్పోజ్ DB ఇంటూ P ఇంటూ ఏరియా. సో నేను డైరెక్ట్ KE రాస్తాను. చూడండి, KE ఈజ్ ఈక్వల్ బీ ట్రాన్స్పోజ్ అంటే 1/2 ఇంటూ దట్ ఈస్ 2 ఇంటూ 2000 ఇంటూ బీ ట్రాన్స్పోజ్ అంతా బీ కదా, బీ ట్రాన్స్పోజ్ చేయండి. అంటే సో కాలమ్స్ వస్తున్నాయి అంటే -20 0 -50, అలాగే 0 -50 -20, ఇది 40 0 0, అలాగే ఇది 0 0 40, నెక్స్ట్ -20 0 50, అలాగే అది 0 50 -20.
ఓకేనా. సో ఎందుకంటే బి ట్రాన్స్పోజ్ దానికోసం చేశాను. నెక్స్ట్ డి మ్యాట్రిక్స్ ఏంటి అంటే ఇంటూ డి మ్యాట్రిక్స్ ఫస్ట్ స్టార్టింగ్లో ఫైండ్ అవుట్ చేసాం. సో ఓకే ఇక్కడ ఉంది డి మ్యాట్రిక్స్ ఇక్కడ ఉంటుంది ఒకసారి 2 3 0.052 ఇంటూ 10 to the power of 3 ఓకేనా 10 to the power of 3 ఇంటూ సో ఇంటూ మ్యాట్రిక్స్ 1 0.33 0 0.33 అలాగే 1 0 అలాగే 0 0 0.335. సో నాకు ఎంత వచ్చిన మ్యాట్రిక్స్. నెక్స్ట్ డి తర్వాత ఏంటి మళ్ళీ బి అంటే బి అంటే ఎంత ఇదంతా కదా ఇంటూ సో ఇదంతా కూడా ఒకటే ఇంటూ బి కదా బి అంటే ఎంత ఇక్కడ ఇంటూ బి మ్యాట్రిక్స్ అంటే 1/2000 అంటే ఇది కదా 2000 ఇంటూ మొత్తం -20 0 40 అలాగే 0 -20 0 అలాగే 0 -50 అలాగే 0 0 0 50 అలాగే ఇది -50 -20 0 40 అలాగే 50 అలాగే -20. సో నాకు ఇది సో బి మ్యాట్రిక్స్. నెక్స్ట్ థిక్నెస్ ఇంతే కదా థిక్నెస్ ఇస్ 10 అలాగే ఏరియా 1000 ఓకేనా. అంటే ఫస్ట్ ఈ ఏదైతే ప్రొడక్ట్స్ ఉన్నాయి ఈ ప్రొడక్ట్స్ అన్నిటిని మల్టిప్లై చేసేది ఓకే ఒక కాంపోనెంట్ వచ్చేసింది. ఆ వచ్చేసిన తర్వాత ఈ మ్యాట్రిక్స్ని అంటే బి ట్రాన్స్పోజ్ మ్యాట్రిక్స్ని డి మ్యాట్రిక్స్ని మల్టిప్లై చేయాలి. అంటే రోస్ని కాలంతో చేస్తే మనకి ఒక మ్యాట్రిక్స్ వస్తుంది. ఈ మ్యాట్రిక్స్ని మళ్ళీ దీంతో అన్న లేకపోతే ఆ రెండు మల్టిప్లై చేసిన తర్వాత ఆ రెండింటిని దీంతో అన్న మల్టిప్లై చేయండి ఓకేనా. అది నేను ఒకసారి చేస్తాను సార్ చూడండి. ఒకసారి ఇటువైపే పెడతాను, కొంచెం ఇటువైపు పెడితే మీకు ఈజీగా ఉండిద్ది. బాగా మిస్ అయిందా ఒకసారి చూడండి ఒకసారి. లేకపోతే బి ట్రాన్స్పోజ్ అంటే ఇదంతా ఓకేనా. డి అంటే ఈ మ్యాట్రిక్స్ ఓకేనా. నెక్స్ట్ బి అంటే ఈ మ్యాట్రిక్స్ వేసాను అంతే. సో ఏం చేయలేదు నేను మళ్ళీ ఇటువైపు జరుగుతా ఓకేనా. సో చూడండి ఒకసారి. ఫస్ట్ ఈ కాంపోనెంట్ని సో ఈ రెండింటిని మల్టిప్లై చేస్తాను. ఇదంతా మల్టిప్లై చేస్తున్నాను. ఈక్వల్ ఎంత వచ్చిందంటే మొత్తం అంతా చేస్తే క్యాలిక్యులేటర్లో చేశాను. చేసిన తర్వాత I got some value that is equal to 575. So 575.13 వచ్చింది 13 ఇంటూ సో సేమ్ మ్యాట్రిక్స్. సో ఇది సేమ్ ఉంది. ఈ రెండింటిని మల్టిప్లై చేసి అంటే -20 0 -50 అలాగే ఇది 0 -50 -20 అలాగే ఇది 40 అలాగే 0 0 అలాగే 0 0 40 అలాగే -20 0 50 అలాగే 0 50 ఓకేనా -20. సో కనిపిస్తుంది అనుకున్నాను కింద కూడా మీకు, ఎందుకంటే కనిపించకపోతే ఇబ్బంది పడిపోతారు ఓకేనా. సో కనిపిస్తుంది కాబట్టి ప్రాబ్లం లేదు. ఇంటూ అంటే నేను ఈ మ్యాట్రిక్స్ ఏం చేసుకున్నాను, ఈ రెండింటిని మల్టిప్లై చేశాను. ఈ రెండు మల్టిప్లై చేసినప్పుడు అంటే ఈ మొత్తం ఇదంతా క్వాంటిటీ అంతా పెట్టుకున్నాను నేను. ఇది మొత్తం అంతా కూడా మల్టిప్లై చేస్తే 575.13 వచ్చింది ఓకే. ఈ మ్యాట్రిక్స్
ఈ మ్యాట్రిక్స్ నేను మల్టిప్లై చేశాను, నాకు సో 3/6 మ్యాట్రిక్స్ వచ్చింది. 3/6 మ్యాట్రిక్స్ ఎలా వచ్చిందంటే చూడండి ఒకసారి, -20 అంటే 1 × -20 ఓకేనా, అలాగా ఓకే. ఇదంతతో ఇదంతా కాలం చేసి -0.3 0 0 × 0 0 అంటే -20 వచ్చింది. నెక్స్ట్ 0 × 1 0 ఓకే. సో అంటే మళ్ళీ సేమ్ చేయండి, ఇది ఇంటూ సెకండ్ చేయండి అంటే 0.33 × 0 0 -50 అంతేనే కదా సెకండ్ అంటే -50 వచ్చింది. సో అలాగే చేసుకుంటూ వెళ్ళాను, -50 సారీ -50 రాలేదు, ఇది ఎంత వచ్చిందండి ఈ వాల్యూ అంటే ఈ రెండింటికి మల్టిప్లై చేస్తుంది, ఓకే. -20 -16.5 -16.5 అలాగే 40 0 -20 16.5 ఇది ఫస్ట్. సెకండ్ -6.6 అలాగే -50 అలాగే 13.2 0 -6.6 అలాగే ఇది 50 లాస్ట్ 16.75 అలాగే -6.5 6.7 అలాగే 0 13.4 16.75 అలాగే -6.7. సో ఇలా వచ్చింది మన మ్యాట్రిక్స్. నేను ఈ ప్రోడక్ట్ మల్టిప్లై చేస్తున్నాను, ఎంత వచ్చింది? ఈ రెండింటిని మల్టిప్లై చేస్తే నాకు ఎంత వచ్చింది? ఓవరాల్గా నాకు ఈ టోటల్ ఈక్వేషన్ ఇలా చేంజ్ అయింది అన్నమాట. సో నేను మళ్ళీ ఈ రెండు మ్యాట్రిక్స్ మల్టిప్లై చేస్తే నాకు ఓవరాల్గా ఒక మ్యాట్రిక్స్ వచ్చింది. చూడండి ఒకసారి ఆ మ్యాట్రిక్స్ ఎలా వచ్చింది. K మ్యాట్రిక్స్ 123 సో 575 ఇది కనిపిస్తుందా పైన ఓవరాల్ మ్యాట్రిక్స్? ఓకేనా, కొంచెం కింద డ్రా చేస్తాను. ఓకే, సో K మ్యాట్రిక్స్ నాకు K is equal to 573.13 ఇంటూ ఏ మ్యాట్రిక్స్ వచ్చిందంటే 6/6 మ్యాట్రిక్స్ వచ్చింది. 1 2 3 7.5 ఒకటి వచ్చింది, అలాగే 665. సో నేను డైరెక్ట్ వేస్తాను 665 అలాగే 800 అలాగే -670 అలాగే ఇది -437 అలాగే ఇది 5 వచ్చింది లాస్ట్. అలాగే 665 సో సెకండ్ ప్రాబ్లం 665 అలాగే 2634 ఒకటి వచ్చింది, అలాగే -660 ఒకటి వచ్చింది, అలాగే 268 -268 వచ్చింది, -268 -5 వచ్చింది. ఓకేనా, ఇలాగా 2366 వచ్చింది. సో నెక్స్ట్ థర్డ్ -800 అలాగే ఇది -660 అలాగే ఇది 1600 అలాగే ఇది 0 ఇది -800 నెక్స్ట్ ఇది 6
660. సో క్యాలిక్యులేట్ చేసిన తర్వాత వాల్యూస్ నెక్స్ట్ థర్డ్ మైనస్ 670. ఓకే 670 కూడా వచ్చింది. మైనస్ 268 క్యాలిక్యులేట్ చేసిన తర్వాత ఇది గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే క్యాలిక్యులేట్ చేయకుండా రావు ఇవి. మైనస్ 268 0. అలాగే 536 అలాగే ఇది 670. నెక్స్ట్ ఇది వాల్యూ మైనస్ 268. నెక్స్ట్ థర్డ్ మైనస్ 437.5 మైనస్ 437.5 అలాగే మైనస్ 5. నెక్స్ట్ ఇది 800. నెక్స్ట్ ఇది 670. నెక్స్ట్ ఇది 1237.5 1237.5 వచ్చింది. అలాగే ఇది మైనస్ 665. అలాగే థర్డ్ 5 అలాగే 2366 అలాగే 660 అలాగే 268 మైనస్ 268 అలాగే 268 నెక్స్ట్ మైనస్ 665 అలాగే 2634 మైనస్ 2634 వచ్చిందన్న. సరే మీరు ఇవన్నీ మల్టిప్లై చేయండి. మల్టిప్లై చేస్తేనే కానీ రావు ఇవన్నీ. మల్టిప్లై చేసిన తర్వాత మనకు వచ్చిన వాల్యూస్ అన్నమాట అవి. మీకు ఎడ్జ్కి పెట్టేస్తాను. ఓకేనా? ఏదేది మల్టిప్లై చేయాలి? ఈ రెండింటిని మల్టిప్లై చేయండి. మల్టిప్లై చేస్తే మీకు ఎంత వచ్చిందన్నమాట. సరే మళ్ళీ ఒకసారి చెక్ చేసుకోండి. ఓకేనా? నేను ఓవరాల్గా సో మనకు తెలుసు F is equal to KQ అని తెలుసు. నేను డైరెక్ట్ అప్లై చేయాల్సింది మ్యాట్రిక్స్ మీద F is equal to KQ అప్లై చేస్తాను. ఓకేనా? ఈ రెండింటిని మల్టిప్లై చేస్తే వచ్చింది K మ్యాట్రిక్స్. ఓకేనా? ఇది K మ్యాట్రిక్స్, ఓవరాల్ K మ్యాట్రిక్స్ ఇది వచ్చింది. నేను ఇక్కడే ఇంకో స్టెప్ వేయాలి కానీ నేను ఇక్కడే చేస్తాను, ఎందుకంటే మ్యాట్రిక్స్ చాలా పెద్దగా ఉంది కాబట్టి ఇక్కడే చేస్తాను. మీరు మాత్రం F ఫోర్సెస్ వేయండి, అలాగే K వాల్యూ వేయండి, Q వేసిన తర్వాత U వేసిన తర్వాత క్యాలిక్యులేట్ చేయండి. ఓకేనా? సో నేను డైరెక్ట్ వేస్తాను. F is equal to F అంటే ఏమేమి ఫోర్సెస్ ఉన్నాయి ఇక్కడ? ఏమేమి ఫోర్సెస్ ఉన్నాయి? Fx1 Fy1 Fx2 Fy2 Fx3 Fy3. ఓకే is equal to 575.13. it is equal to KE. ఇదంతా K. ఓకేనా? ఇది KE అంటే దీన్ని మల్టిప్లై చేసిన తర్వాత వచ్చిన మ్యాట్రిక్స్ ఇంటూ U1 U2 U3 U1 V1 U2 V2 U3 V3 it is equal to. సో చూడండి ఒకసారి ఇక్కడ మనకు అర్థం సరే నేర్చుకోవాల్సిన రెండు చూడండి ఒకసారి. ఇలా ఉంది మనకి ఇచ్చిన మ్యాట్రిక్స్. ఇది నోడ్ 1 నోడ్ 2 అలాగే నోడ్ 3. నోడ్ 1 దగ్గర U1 V1 అలాగే నోడ్ 2 దగ్గర U2 V2 అలాగే నోడ్ 3 దగ్గర U3 V3. అంతేనే కదా? ఓకేనా? అంటే మనకి మన బాగా అర్థం అవుతుంది ఏంటంటే there is no displacement in the node 1 and node 3. నోడ్ 1 దగ్గర నోడ్ 3 దగ్గర అలాంటి డిస్ప్లేస్మెంట్స్ లేవు. అందుకు కాబట్టి U1 0 అయిపోద్ది, V1 0 అయిపోద్ది, U3 0 అయిపోద్ది, V3 కూడా 0 అయిపోయింది. అంటే ఫస్ట్ U1 ఫస్ట్ కాలమే కదా U1 అంటే. సో ఫస్ట్ అప్లై బౌండరీ కండిషన్. ఓకేనా? ఇక్కడే అప్లై చేసేయండి బౌండరీ కండిషన్. అంటే U1 ఫస్ట్ కాలం, V1 అంటే సెకండ్ కదా, అంటే సెకండ్ రో సెకండ్ కాలం బౌండరీ కండిషన్. అంటే ఎక్కడైతే ఫిక్స్ అయ్యి ఉందో ఆ మ్యాట్రిక్సెస్ని క్యాన్సిల్ చేయరు, ఆ రోని ఆ కాలంని కంప్లీట్గా ఎలిమినేట్ చేయండి. ఓకేనా? ఇంకా
అందుకని డిస్ప్లేస్మెంట్ జీరో అయిపోతుంది. జీరో అయిపోయింది జీరో, ఎంత ఫోర్స్ లేదు కదా. అలాగే U3 అంటే ఇక్కడ ఫిఫ్త్ది సరే కదా, 1 2 3 4 5 ఫిఫ్త్దే కదా, అంటే 1 2 3 4 5 ఫిఫ్త్ రో అండ్ ఫిఫ్త్ కాలమ్ జీరో. అలాగే V3 కూడా జీరో, అంటే సిక్స్త్ రో సిక్స్త్ కాలమ్ ఇస్ ఆల్సో. సో నాకు సో షార్ట్ అయిపోయింది మ్యాట్రిక్స్. ఏమి మిగిలింది అంటే ఇది fx0, fy1 చాలు జీరో, fx3 జీరో, fy3 కూడా జీరో. రిమైనింగ్ ఏమి మిగిలింది? సో fx2 అలాగే fy2 ఇట్ ఈస్ ఈక్వల్ టు మ్యాట్రిక్స్ సేమ్ మిగిలింది 573.13 ఇంటూ మ్యాట్రిక్స్ 1600 అలాగే 0 0 536 ఇంటూ ఇంకేమి ఇది జీరో అయిపోయింది, ఇది జీరో అయిపోయింది, U3 జీరో అయిపోయింది, V3 కూడా జీరో అయిపోయింది. సో మనకి ఇంకా U2 V2 అంటే డిస్ప్లేస్మెంట్ U2 V2 ఫైండ్ అవుట్ చేస్తే సరిపోతుంది. అలాగే అక్కడ మనం బాగా అర్థం చేస్తే y డైరెక్షన్ దట్ ఈస్ వెర్టికల్ డౌన్వర్డ్ డైరెక్షన్ ఫోర్స్ అప్లై అవుతుంది. అది ఎంత ఫోర్స్? -1000 ఫోర్స్. సో fx లో జీరో ఫోర్స్. సో రాయండి అంతేనే కదా. ఇలా ఉంది చూసారా, అర్థం చేశారా? ఇలా ఉంది చాలా బ్యాక్ అండి లోడ్. ఓకేనా? ఇది ఎంత ఉంది? లోడ్ 2 దగ్గర ఇది 1000 న్యూటన్స్ నెగిటివ్ డైరెక్షన్ లో ఉంది, కంప్రెషన్ లో ఉంది, అందుకనే మైనస్ చేసుకున్నాం. ఓకే, ఇక్కడ జీరో అయిపోతుంది ఫోర్స్, ఇక్కడ జీరో. అలాగే x డైరెక్షన్ లో ఫోర్స్ అనేది అందుకని జీరో తీసుకున్నాం. సో చూస్తే ఫస్ట్ ఈక్వేషన్ చూడండి ఒకసారి, అంటే ఇది ఇంటూ ఇది ఇట్ ఈస్ ఈక్వల్ టు జీరో, అంటే 573.13 ఇంటూ 1600 ఇంటూ U2 మైనస్ 0 ఇంటూ V2 ఇట్ ఈస్ ఈక్వల్ టు జీరో. ఓకే, నెక్స్ట్ సెకండ్ అంటే డిస్ప్లేస్మెంట్ ఇస్ ఆల్సో జీరో అయింది, జీరో బై ఎనీథింగ్ జీరో అయింది, అంటే U2 ఆల్సో జీరో. నెక్స్ట్ -100 -1000 ఇట్ ఈస్ ఈక్వల్ టు 573.13 ఇంటూ 0 ఇంటూ U2 మైనస్ G ప్లస్ 536 ఇంటూ V2. సో దట్ ఈస్ ఈక్వల్ టు 536 57. సో మొత్తం అంతా రాయండి 57313 ఇంటూ ఇదంతా 0 ప్లస్ ఇది కదా 0 అదే 536 ఇంటూ V2 ఈజ్ ఈక్వల్ టు -1000. దట్ ఈస్ V2 డిస్ప్లేస్మెంట్ వచ్చింది. అది ఎంత వచ్చిందంటే మనకి, సో మొత్తం అంతా క్యాలిక్యులేట్ చేసేగా V2 అంటే U2 కూడా జీరోనే, V2 ఇట్ ఈస్ ఇన్ నెగిటివ్ డైరెక్షన్లో -3.2244 10 to the power of -3 mm. ఓకే, -3 mm అంటే చాలా తక్కువ అన్నమాట. -3లో ఉంది, పాయింట్ -3లో అంటే ఇంకా 2 డిజిట్స్ అంటే 0.003 వచ్చింది, 32444 ఇంత వచ్చింది. 44 mm చాలా తక్కువ వచ్చింది డిఫ్లెక్షన్. ఓకేనా? సో మనకి డిఫ్లెక్షన్స్ వచ్చేసినాయి. ఓకేనా? సో ఇప్పుడు మళ్ళీ స్ట్రెయిన్స్ ఫైండ్ అవుట్ చేద్దాం, స్ట్రెస్సెస్. ఓకేనా? స్ట్రెస్సెస్ కూడా ఎలా క్యాలిక్యులేట్ చేద్దాం చూడండి ఒకసారి. ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం స్ట్రెస్సెస్? సో అంటే మీరు ఇక్కడ రాయండి కావాలంటే V1 0 అంటే ఇది కూడా 0 ఇక్కడ రాసుకుని కావాలి. U1 0, V1 0,
u2 u2 also 0 is equal 0 v2 minus 3.244 into 10 to the power minus 3 అలాగే u3 is 0 అలాగే v3 is కూడా నోడల్ ఈక్వేషన్స్ అడిగారు ఇక్కడ నుండి స్ట్రెసెస్ ఫైండ్ అవుట్ చేయండి స్ట్రెసెస్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తే సిగ్మా ఇట్ ఈస్ ఈక్వల్ టు b ఎందుకంటే స్ట్రెయిన్ ఇంటూ రిఫ్లెక్షన్ కదా అంతే కదా సారీ యంగ్ మాడ్యులస్ దట్ ఈస్ సిగ్మా ఇస్ ఈక్వల్ టు e into epsilon e into epsilon దట్ ఈస్ epsilon అంటే bq కదా సో అందుకనే ఏం చేస్తారు epsilon అంటే bd కదా bq అందుకనే మీరు డైరెక్ట్ రాసేసుకున్నారు ఇట్ ఈస్ ఈక్వల్ టు bq సో దీంట్లో మనకు ఆల్మోస్ట్ డిఈ మ్యాట్రిక్స్ తెలుసు అలాగే డి మ్యాట్రిక్స్ తెలుసు బి మ్యాట్రిక్స్ తెలుసు సో క్యాలిక్యులేట్ చేస్తే మనకి అంటే డి మ్యాట్రిక్స్ రాయండి అలాగే బి మ్యాట్రిక్స్ రాయండి బి మ్యాట్రిక్స్ డి మ్యాట్రిక్స్ రాసిన తర్వాత మనకి సిగ్మా 1 సో అలాగే అన్ని వాల్యూస్ వచ్చేస్తాయి అన్నమాట ఓకేనా సో సిగ్మా 1 సిగ్మా 2 అలాగే టౌ XY కూడా ఈజీగా వచ్చేసింది సో కావాలంటే మీరు చేస్తాను చూడండి లేకపోతే సో డి మ్యాట్రిక్స్ ఏంటి చెప్పాను ఆల్రెడీ 2 3 చిన్నగా రాస్తాను 230.052 2 ఇంటూ మ్యాట్రిక్స్ 1 0.33 0 అలాగే 0.33 1 0 అలాగే 0.35 ఓకే ఇది డి మ్యాట్రిక్స్ అలాగే బి మ్యాట్రిక్స్ వస్తుంది కదా లేదా ఇక్కడ రాస్తాను ఇక్కడ చేయండి ఇక్కడ చేయండి సిగ్మా ఇస్ ఈక్వల్ టు డి బి యు అనుకో అంటే స్ట్రెసెస్ త్రీ నోట్స్ కాబట్టి సిగ్మా 1 సిగ్మా 2 అంటే సిగ్మా x సిగ్మా y బై టౌ xy టౌ xy ఇట్ ఈస్ ఈక్వల్ టు డి మ్యాట్రిక్స్ అంటే ఏంటి 2 3 0.52 into that is D matrix 1 0.33 0 0.33 1 0 0 0.335 okay అలాగే బి మ్యాట్రిక్స్ ని ఆల్రెడీ మనం ఫైండ్ అవుట్ చేసాం ఎక్కడ ఫైండ్ అవుట్ చేసాం ఇందాక ఇక్కడ ఫైండ్ అవుట్ చేసాం 1/2000 ఇంటూ వచ్చిన మ్యాట్రిక్స్ -20 0 40 అలాగే 0 -20 0 0 -50 అలాగే 3 zeros అలాగే 50 అలాగే ఇది -50 -20 0 40 50 -20 50 -20 ఇది 50 ఇది -20 ఇంటూ మళ్ళీ ఏముంది యు మ్యాట్రిక్స్ ఉంది అంటే u1 0 u2 0 u3 0 సారీ u1 0 v1 0 u2 0 v2 minus 3.244 into 10 to the power minus 3 అలాగే v2 v3 0 ఇది v3 0 వచ్చేసింది అలాగే u3 0 వచ్చేసింది v3 0 వచ్చేసింది ఇది ఒక మ్యాట్రిక్స్ ఓకేనా సో ఈ మ్యాట్రిక్స్ అన్ని కూడా మల్టిప్లై చేయండి ఫస్ట్ db చేయండి db చేసిన తర్వాత దీంతో మల్టిప్లై చేయండి అప్పుడు సిగ్మా x సిగ్మా y సిగ్మా z వచ్చేస్తాయి అంటే సిగ్మా x సిగ్మా y and tau xy is
ఈజీగా వచ్చేస్తాయి అన్నమాట. ఇవన్నీ మల్టిప్లై చేసేది డైరెక్ట్ ఏం లేదు. సో ఫస్ట్ 3/3 మ్యాట్రిక్స్ మల్టిప్లై చేయండి, ఓకేనా. సో మనకి ఒక మ్యాట్రిక్స్ వస్తుంది, ఆ మ్యాట్రిక్స్ని దీంతో మల్టిప్లై చేయండి. మల్టిప్లై చేస్తే డైరెక్ట్ వాల్యూస్ వచ్చేస్తాయి అన్నమాట, సిగ్మా ఎక్స్ సిగ్మా వై సిగ్మా జెడ్. సో అవి ఎంత వచ్చిందంటే మనకి ఫస్ట్ సిగ్మా ఎక్స్ సిగ్మా వై జీరోలు వచ్చేసినాయి, ఓకేనా. సో 12xy చేంజ్ అయింది, అది ఎంత వచ్చిందంటే -4.99 వచ్చింది. ఒకసారి ఇక్కడ చేయండి, -4.99, ఇది జీరో ఇది జీరో, -4.99 వచ్చింది అన్నమాట. సో ఈ మల్టిప్లికేషన్ అంతా చేసి ఇది మల్టిప్లికేషన్ చేసిన తర్వాత ఈ వాల్యూస్ వస్తుంది. చూడండి ఒకసారి ఇంటి దగ్గర చేయండి. ఇది ఫైనల్ సొల్యూషన్ అన్నమాట. చాలా పెద్దది ప్రాబ్లం.